కుక్కకాటు బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పూట వెళ్తే మాత్రము కుక్కకాటుతో వేసిన బాధితులంతా క్యూ కడుతున్నారు. వారు ఇక్కడ ఇంజెక్షన్ వేసుకుని వచ్చారు. అంటే ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి మాత్రము కుక్కకాటు బాధితులతో పెరిగిపోతున్నారు. ఇటు గ్రామాలు పట్టణాలు అంటే బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రతిరోజు సుమారుగా 15 నుంచి 20 మంది ఇలాంటి బాధితులు కనబడుతున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. వారితో నేను ఒకసారి మాట్లాడు. అంటే గ్రామంలో కుక్కల బెడద అధికంగా. మీ బాబుకు ఎప్పుడు కుక్క కరిసింది? మా బాబు కనీసం నెల క్రితం కలిసింది సార్. నెల క్రితం కలిసింది. ఆడుకోవడానికి బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్తే తర్వాత సడన్గా ఉరికొచ్చింది. ఉరికొచ్చి అంతా రైట్ సైడ్ కరిచింది కుక్క. ఇప్పుడు ఎన్నోసారి వచ్చారు ఆసుపత్రికి? సార్ ఇది 4th టైం. అంటే మీ గ్రామంలో చాలా ఉన్నాయా కుక్కలు? చాలా ఉన్నాయి సార్. చాలా తిరుగుతున్నాయి వీధిలో. పొద్దున ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి. చిన్నపాటి గ్రామంలో సుమారు ఎన్ని కుక్కలు ఉన్నాయి? దాదాపు ఒక 20-30 ఉంటాయి సార్ కుక్కలు. అవి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అవి వాటికి ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి బయటికి. చిన్నపిల్లలు బయటికి రావడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మీ బాబు ఒంటరిగా వెళ్తున్న సమయంలో కుక్కలు దాడి చేసాయా? అవును సార్. ఆడుకోవడానికి ఒక్కసారి బయటికి వెళ్ళిండు. వచ్చేసరికి ఎంత ఆల్రెడీ పట్టుకుంది ఇట్లా మేము ఆడుతుంటే ఇక వదిలేసి వెళ్ళిపోయింది. హెల్త్ ఎట్లా ఉంది బాబుది? సార్ ఇప్పుడు లాస్ట్ ఇంజెక్షన్ సార్ కొంచెం బాగానే ఉంది. అమ్మ మీకు ఎక్కడ కుక్క కాటు వేసి మీరు ఎప్పుడు ఆసుపత్రికి వచ్చారు? వచ్చిందన్న వచ్చిన హాస్పిటల్కు. ఓకే. కుక్క వచ్చిందన్న వచ్చిన హాస్పిటల్కు. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? నిన్న గడిచింది 3 గంటలకు. మీరు ఎవరు? బాగున్నాయి కొత్తపల్లి మండలం తిమ్మాపూర్. కొత్తపల్లి. మీ గ్రామంలో చాలా ఉన్నాయా కుక్కలు? ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అవి చంపుతలేరు, అవిటికి మందు పెడతలేరు. బాగున్నాయి. మీ మీద దాడి చేసే గతంలో కూడా చాలా మంది కుక్కలు కరిసాయా? వర్షం కాకుండా మొసవార్తలేదు మాకు. కుక్కలు చంపుతలేరు, ఏం లేదు. మా ఊళ్ళో ఎవరు పట్టించుకుంటలేరు. కుక్కలు చంపుతలేరు, మందు పెట్టి చంపు. ఇప్పుడు మీరు ఇంజక్షన్ వేసుకున్నారా? ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్పారు మీకు? అంటే ఎన్నిసార్లు ఇంజక్షన్ వేసుకోమని చెప్పారు? ఇంక వేసిండు. ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది మీకు? మంచిగా. ఓకే. సో మొత్తం బాధితులు అయితే చెప్తున్నారు పెద్ద సంఖ్యలో కూడా కుక్కలు కరుస్తున్నాయి. గ్రామంలో గుంపులుగా తిరుగుతున్నాయి. అంటే ఇటీవల కుక్కల కాటు బాధితులు కూడా పెరిగితే ఒకసారి డాక్టర్తో మాట్లాడడం. అంటే డాక్టర్ కూడా చాలామంది కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారు. ఎప్పుడైతే కుక్క కాటేసిందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో కుక్క కాటు కుక్కలైనా కానీ ఏమైనా కరిచినప్పుడు వెంటనే ఎక్కడైతే కరిచిందో అక్కడ మనము జనరల్గా బైట్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం సబ్బుతోటి వాష్ చేసుకోవాలి. బ్లీడింగ్ కాకుండా ఫస్ట్ ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసుకొని సబ్బుతోటి నీట్గా కడుక్కొని వెంటనే మన గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ వస్తే మన దగ్గర దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది ఉంది. సో కుక్కల బెడద ఎక్కువ ఉన్నది, దానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ముందు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. సో అంటే మనం కాటు వేసిన తర్వాత అయినా కాకుండా కానీ కాటు వేయకముందు కూడా మనకు డోసెస్ అనేటివి నివారణ గురించి మనం ముందు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కుక్క కాటు కరిసిన తర్వాత మనకు దానికి తీవ్రతను బట్టేసి మనకు 4 కానీ 5 కానీ డోసులు ఇస్తాం. చాలా మందికి అవగాహన లేదు కుక్క కాటు వేస్తే మాత్రమే ఆసుపత్రికి వస్తారు. అంటే కుక్క కాటు వేయకముందు కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చా? అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని కూడా మనము 2-3 డోసెస్ కింద ఇస్తూ ఉంటాము. దాని తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్లో కూడా అంటే మనం కాటేసిన తర్వాత కూడా మనము 5 డోసెస్ తోటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ సో అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్ కూడా వాడితే నయమైపోతుంది. చాలా మందికి ఇంకా అవగాహన లేదు. కుక్క కాటు వేస్తే స్థానికంగానే వైద్యం చేయించుకుంటారు, లేకపోతే మూడ వైద్యం కూడా చేయించుకుంటారు, నాటు వైద్యం కూడా చేయించుకుంటారు. ఏమనుకోవచ్చు మనం? నాటు వైద్యం అనేది అది పనికిరాదు. ఎందుకంటే మనం దీంట్లో నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే దీని ఎఫెక్ట్ అనేది మేజర్గా మనకు నరాల మీద పడుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సో మనం నెగ్లెక్ట్ చేస్తే 10 రోజుల్లో 15 రోజుల లోపల సిమ్టమ్స్ అనేవి బయటపడేసి కొంతమంది ఏంటంటే ఊరికనే గీరిందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది మన దగ్గరికి 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా మన ఆసుపత్రికి వస్తే మనకు తగు వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ మనం కాటు వేసిన ఎన్ని గంటలలోపు ఆసుపత్రికి రావాలి? అదే రోజు వస్తే సరిపోతుంది. గంటలనేమో ఉండదు కానీ ఆ రోజు వచ్చేసి ఆ రోజు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది సండే అయినా మండే అయినా మన ఆసుపత్రి 24 గంటలు ఓపెన్ ఉంటుంది. సో మనము గవర్నమెంట్ ఆసుపత్రి లోపల ఏ గవర్నమెంట్ గీరిన కూడా ఖచ్చితంగా వైద్యం తీసుకోవాల్సిందే. తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఏ యానిమల్ లోపల ఆ వైరస్ అనేది ఉన్నదోనో తెలియదు. ఆ వైరస్ వల్ల మనకు వచ్చే అవకాశం. గతంలో 1-2 వచ్చేవాళ్ళు. ఇప్పుడు పేషెంట్ల సంఖ్య పెరిగిందా ఈ కుక్క కాటు బాధితులకు సంబంధించి? నెమ్మదిగా అయితే పెరుగుతూ ఉన్నది కేసెస్. మనకు కేసెస్ అయితే ఇప్పుడైతే ఒక 10-15 ఉన్నాయి మనకు. సో కేసెస్ అయితే పెరుగుతూ ఉన్నవి. రైట్. సో మొత్తానికి కుక్క కాటు వేసిన వెంటనే కూడా ఆసుపత్రికి రావాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. స్థానికంగా ఎట్టి పరిస్థితుల్లో వైద్యం చేసుకోవద్దు, ఖచ్చితంగా ఆసుపత్రికి రావాల్సిందని వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 తిమ్మాపూర్.